దినం దేవుని వాగ్దానం. అదే కాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? రోజు చక్కటి ప్రార్థనలు, ఆరాధనలు, ఆత్మీయత మీకు అందించడానికి ప్రభు మహాకృప పొద్దున సాయంత్రం లైవ్ ఇవ్వడానికి కూడా మీ అందరు దీవించబడాలి. ఒక లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. క్రీస్తులో ఇంకా ప్రభు రాకడికి సిద్ధపడే అనుభవంలో మనం ఉండాలి. క్రీస్తులో బలపరచబడాలన్న ఉద్దేశంతోనే. కాబట్టి ఏ విషయంలో భయపడొద్దు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు. మానసిక కృంగుదల నుంచి విడుదల పొందుటకు, ఆత్మీయంగా ఎదుగుటకు ఈ వాగ్దానాలు, ప్రార్థనలు. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరంటే యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడనే విషయాన్ని పదే పదే చెప్పడానికి ఏంటంటే, నీ హృదయంలో క్రీస్తుని చేర్చుకుంటే ఒకటి పరలోక నిత్య జీవం, పాపక్షమాపణ ఉంటుంది. ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరులు ఎదుట వారిని అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా దావీదు మీదికి బలముగా దిగి వచ్చాను. అంటే దేవుడు నేను తృణీకరించిన వారి ఎదుట హెచ్చిస్తాడనమాట. నేను అణిచే వారి ముందు నిలబెడతాడు ఆయన. నేను చూసి నవ్వే వాళ్ళ ఎదుట నేను ఆత్మీయ అభిషేక ఆనందాన్ని ఇస్తాడు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన. అతని సహోదరులు ఎదుట అతని తైలంతో అభిషేకించాడట. అప్పటి నుంచి దేవుని ఆత్మ ఆయనకు తోడుగా ఉందట. అందుకని దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు స్థితి ఎట్లున్నా నేను చూచి నవ్వేవారు ముందు, నిన్ను చూసి పాయింట్అవుట్ చేస్తూ బాధ పెట్టేవారు, నీ చేత మేలు పొంది నిన్ను నష్టపరిచి నిన్ను మాట్లాడేవారు, ఒకవేళ నీ స్థితిగతులను చూసి నిన్ను మాట్లాడేవారు, అందరి ఎదుట నీ స్థితిని చూచి నవ్వేవారి ఎదుట నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. తైలముతో అభిషేకించి హెచ్చించబోతున్నాడు. కాబట్టి ఏ విషయంలో భయపడద్దు. నిన్ను చూసి నవ్వేవారి ముందు, నిన్ను చూసి తృణీకరించేవారి ఎదుట నిన్ను పైకెత్తబోతున్నాడట దేవుడు. కాబట్టి నిన్ను తృణీకరించే వారి ముందు నేను నిన్ను హెచ్చించదను. ఈరోజు వాగ్దానం. ఆమేన్. కాబట్టి గట్టిగా పట్టుకుని ప్రార్థన చేయండి. మనల్ని కూడా కోరుకున్నాడు, మనకు కూడా ఇస్తాడు ఆ కృప. వాక్యాన్ని బట్టి, దేవుని మాటని బట్టి ప్రతి ఒక్కరు బలం తెచ్చుకొని క్రీస్తు కొరకు ముందుకు సాగుదాం. ప్రార్థన. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి రోగుల్ని స్వస్థపరిచి నాయన బాధ, చింత, నింద, గాయాలు, కోర్టు కేసుల నుంచి విడుదలయ్యా. అబద్ధ, అన్యాయం, అక్రమ కేసులు కొట్టివేయాలి. వారి భూ సంబంధ బంధకాలు ఏమున్నట్టు తీసివేసి భూమి రిజిస్ట్రేషన్, ఇల్లు రిజిస్ట్రేషన్, ఏదైనా కానీ పని జరుగుటకు సహాయం చేయి. అంతేకాదు ప్రభా, భార్య భర్తలు విడిపోయిన వారు, కుటుంబాలు కట్టబట్టుకు సహాయం చేయి నాయన. తండ్రి, ఏ సమస్యలు ఎవరికి ఉన్నాయో ప్రభా, ఎవరు దేంట్లో ఇరకాటను పడ్డారు విడిపించాయి. మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పడ్డదు, మా డబ్బుని దొంగతనం, మా సంతోషాన్ని దొంగతనం చేసి మమ్మల్ని బలహీనపరిచి కృంగదీసే వారికి నిద్ర పట్టుకొని దైవికమైన భయం వారిలో పుట్టాలి. అపవాది కాడి ప్రతి కుటుంబంలో విరగొట్టబడాలి అయ్యా. పిల్లలు స్టడీస్, వారి కెరియర్, భవిష్యత్తు, తల్లిదండ్రులు, ఫీజులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఒక అభివృద్ధి, ఒక అద్భుతం జరగాల. అంతేకాక ప్రభా నాయన, ఎవరెవరికి నా తండ్రి ఏ స్థితిలో వారు దిగజారి అవమానపరచబడి అక్కడే నువ్వు లేవనెత్తు నాయన. ప్రతి సేవకుడిని, సేవకురాలని, వారి పిల్లల్ని శత్రువు చేతి నుంచి విడిపించి, దైవజనుల కుటుంబాలని, వారి బిడ్డలను కాపాడు. సంఘాలని నాయన, విశ్వాసులను కాపాడు నాయన. ఒక ఉద్యమం, పరలోక మహిమ, అపోస్తుల అభిషేకం, అపోస్తల కాలం సేవ, జాషువా జనరేషన్ లేపయ్యా నా తండ్రి. ఎవరెవరు నాయన నా తండ్రి, ఎవరు ఏ సమస్య పట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నారు, విన్నపాలకన్నిటికీ జవాబు ఇవ్వండి. కల్వరి మినిస్ట్రీని తలపైకెత్తువాడు, శత్రువుని సిగ్గుపరచువాడు, మా పట్ల, మా కుటుంబం, మా సంఘం పట్ల క్షేమాభివృద్ధినిచ్చి కాపాడి తోడై ఉండమని మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఇయర్లో వారికి శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. నీ చేయి విడువడనే పాట వింటున్నారా? ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంది. మరి లాస్ట్ వీకే రిలీజ్ అయింది 15న. అద్భుతమైన పాట, మీ హృదయాలను బలపరిచే పాట. వినండి, చూడండి, దేవుని మహిమపరచండి. ప్రతి శనివారం ఉజ్జీవ సభ బెల్లంపల్లిలో ఉంటుంది. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఆదివారం 3 ఆరాధనలు. చక్కగా వచ్చి మందిరంలో ఆత్మీయ అనుభవం పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.